చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసము వాళ్ళకు ఊడిగం చేస్తూ ఉన్నావు. నీకు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండి కూడా నీ ఒక్కనాడేది తప్పని మాట్లాడుతూ ఉన్నావా? ఇది కరెక్ట్ కాదని మాట్లాడుతున్నావా? మాట్లాడకపోగా మాకు చాలా ఆశ్చర్యం. ఇవాళ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్క పంటకు కూడా రేటు రావడంలే. వాళ్ళ గురించి మాట్లాడవు, దాని గురించి నువ్వు చర్చించవు. ఉపాధ్యాయులంతా రోడ్డెక్కారు, వాళ్ళ సమస్యలపై నువ్వు ఎప్పుడు చర్చ పెట్టవు. తర్వాత ఈరోజు రాష్ట్రంలో గ్యాస్ దొరకడంలే, పెట్రోల్ దొరకడంలే, డీజిల్ దొరకడంలే. అందరూ కూడా వాహనదారులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పెద్ద పెద్ద కంపెనీలు మొదలుకొని సాధారణ పౌరుల వరకు కూడా ఇవాళ డీజిల్ కొరతతో, గ్యాస్ కొరతతో హోటల్స్ అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాని గురించి ఏం చర్చ చేయలేదు. కానీ ఆయన దేనిపైన చర్చ చేస్తాడంటే మహిళా బిల్లు పైన చర్చిస్తాడంట. సరే, మహిళా బిల్లుపై నీవేం చర్చిస్తావో మాకు తెలియదు. మహిళా బిల్లు 2023లోనే ఆమోదించారు. 2023 సంవత్సరంలోనే పార్లమెంట్లో అందరూ కూడా ఆమోదించారు. ప్రతిపక్షాలన్నీ కూడా ఆ రోజు ఆమోదం తెలిపాయి. అందరూ కూడా ఆమోదించి దాన్ని చేశారు. మీరు అమలు చేయకుండా ఇవాళ డీలిమిటేషన్ బిల్లు తేవడానికి, డీలిమిటేషన్ బిల్లు అని చెప్పకుండా ఏమి మహిళా బిల్లు అని మీరు ముందుకు దోస్తూ ఉన్నారు. పైగా చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళకంటే ఎక్కువ అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే అమిత్ షా చెప్తున్నాడు కదా అన్ని రాష్ట్రాలకి, అందరూ చెప్తున్నారు సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టపోతాయి, ఎందుకంటే మన ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాము. ఉత్తరాది రాష్ట్రాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ సక్రమంగా పాటించలేదు. కాబట్టి ఇప్పుడు ఆ బిల్లులో స్పష్టంగా రాశారు 2011 జనాభా ప్రాతిపదిక పైన డీలిమిటేషన్ ఉంటుంది అని చెప్పారు. నువ్వు దాని గురించి మాట్లాడు. బిల్లు ఎవరు పెడతారా? బిల్లు పెట్టేది గవర్నమెంటే కదా, మీరే కదా గవర్నమెంట్లో ఉండేది. మరి బిల్లులో మీరు ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెరుగుతాయి అని ఎందుకు పెట్టలా? పైగా చంద్రబాబు పచ్చి అబద్ధం చెప్తాడు. అతను హోమ్ మినిస్టర్ అమిత్ షా పార్లమెంట్లో చెప్పాడు కదా, ఒక గంట టైం నీకు తీసుకోవాల్సింది ఎవడని అడ్డం వచ్చాడా? స్పీకరు మీకు జనరల్గా గవర్నమెంటే ఇది చేస్తుంది. పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టరు మీరే, బిల్లు ప్రవేశపెట్టేది లా మినిస్టరు గవర్నమెంటే, హోమ్ మినిస్టర్ అక్కడే ఉండే. మరి గంట టైం తీసుకొని మీరు 50% మీరు ప్రపోజల్ పెంచాల్సింది ఎవరు అడ్డం వచ్చారు? మోసం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, ఎవరో మాట్లాడితే అదేమో కానీ అన్నీ తెలిసి ఉండి కూడా నీవు మాట్లాడడం ప్రజలను తప్పుదో పట్టించడమే.